నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, మనం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎన్నికల మీద పూర్తి దృష్టి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పటికే చెప్పారు క్షేత్ర స్థాయిలో ప్రచారంలో పాల్గొబోతున్నాను అని. సో దానిలో భాగంగానే ఫిబ్రవరి 4న అనకాపల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సమస్తం కూడా సిద్ధమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. డెఫినెట్గా అంటే మంచి మూవ్గా పరిగణించాలి. మనం వారాహి 1, 2, 3 ఇవన్నీ చూసాం కదండి. 4th కృష్ణా జిల్లా దగ్గర ఆగింది. ఆ తర్వాత పరిణామాలు ఇప్పుడు మేనిఫెస్టో ఇంకా ప్రకటించాల, ఉమ్మడి మేనిఫెస్టో టీడీపీ జనసేనది. దానికోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సమన్వయంతో ముందు 170 నియోజకవర్గాలు వెళ్తూ ఉన్నాయి. కాకపోతే ఈ మధ్య జరిగిన పరిణామాలు 2 నియోజకవర్గాలు మండపేట, అరకు ఆయన ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత జనసేన క్యాడర్లో కావచ్చు మిగతా వాళ్ళు గందరగోళ పరిస్థితులు. రైట్. అది అక్కడ ఆల్రెడీ జనసేన ఉన్నప్పుడు అడగకుండా ఎందుకు ప్రకటించారనేది, అది పొత్తు ధర్మం కాదు కదా అని చెప్పేసి జనవరి 26న పవన్ కళ్యాణ్ గారు కూడా 2 నియోజకవర్గాలు ప్రకటించడం, అది కూడా రాజోలు, రాజానగరం, అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరిగినాయి. అంటే మనకి కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి, కొద్దిగా అర్థం చేసుకోండి క్యాడర్కి ఒక దిశ అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే సమయంలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి సీఎం అనే మాట అనటం, అది అతని ఆలోచన ప్రకారం అన్నాడు. దానికి నేను స్పందించలేదు. ఆ విషయంలో మీరు అట్టయ్యారు, దానికి క్షమాపణ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా, అంటే ఏంటి క్లారిటీ అటు టీడీపీ నుంచి రాలా. రైట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటే ఎన్నికల శంకారావు అని ఎక్కడ కూడా ఈ పార్టీ నిన్నటిదాకా ఇటు వెళ్ళి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు సభ అయిపోయింది, ఈరోజు రాజమండ్రి ఇప్పుడు జరుగుతుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహాలకి ఎక్కడ అభ్యర్థులు పోటీ చేయాలో, ఢిల్లీ ఎప్పుడు వెళ్ళాలనేది ఆ పనిలో ఉన్నాడు. ఇంకొకసారి కొనతాల రిక్వెస్ట్ మేరకు రేపు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఫిబ్రవరి 4 ఎన్నికల శంకారం పూరిస్తున్నారు. అంటే ఉత్తరాంధ్రలోనే మనం కొనతాల రామకృష్ణ గారు కూడా పార్టీ కండువా కప్పుకోబోతున్నారంటూ కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తుంది. అది కూడా మంచి పరిణామంగా భావించాలి. అతని చేరిక వల్ల ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో పార్టీకి మంచి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్దానం ద్వారా విశాఖ, గాజువాక ఆయనకి బాగా, జనసేనకి ఉత్తరాంధ్ర ఎప్పుడంటే ఉభయ గోదావరి జిల్లాలతో ఉత్తరాంధ్ర బాగా పుంజుకుంది, తర్వాత కోస్తా, తర్వాత రాయలసీమ. ఆ విధంగా రేపు జరగబోయే ఎన్నికల శంకారావంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టిసిపేషన్ చేయటం, లక్ష మంది పైనే గ్యాదర్ చేసే పనిలో వాళ్ళు క్యాడర్ అంతా ఉన్నారు. ఆ దిశగా ముందు వెళ్తానికి ప్రయత్నం చేయడం ఒక శుభపరిణామంగా భావించాలి. పొత్తులకు సంబంధించిన లొల్లిని పక్కన పెడితే తను ఏదైతే క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలనుకుంటున్నారో, తన వ్యూహం ఏదైతే ఉందో దానిని వెనక్కి లాగుతున్నట్లుగా మనం చూడడం లేదు. సరే, ఫార్వర్డ్గా వెళ్ళిపోతున్నారు. సో దానికి సంబంధించి మనము ఈ భారీ బహిరంగ సభలు కావచ్చు, లేకపోతే వారాహి యాత్రకు సంబంధించి కావచ్చు, వార్తలన్నీ మనం చూస్తున్నాం. డెఫినెట్గా ఎవరి పార్టీ వాళ్ళకి ముఖ్యం కదండి. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఆయన పార్టీ నడిపాడు, ఎవరి అనుమతితో నడపలేదు కదా. ఆయన ఆలోచనతో, ఆయన సొంత డబ్బుతో పార్టీ ఆఫీసులు కట్టాడు, పార్టీలో క్యాడర్ని కాపాడుకున్నాడు, క్షేత్రస్థాయిలో ప్రజల కోసం అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడాడు. కాబట్టి క్యాడర్ని సిద్ధం చేసుకున్నాడు ఎలక్షన్కి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్ని స్థానాలు పోటీ చేయాలా ఏంటి అనేది పొత్తులో భాగంగా టీడీపీ జనసేన మధ్య ఈరోజు రేపు నిర్ణయించుకోవాలి. అవతల వైసీపీ పాస్ట్గా ఉంది, 4 విడతలు అయిపోయింది, అభ్యర్థులు ప్రకటించడం, 5వ లిస్టు కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సమయంలో వీళ్ళిద్దరు పొత్తులు ఎక్కడ ఆగుతుందంటే బీజేపీ కూడా కలిసి వస్తుంది అంటున్నారు. ఈ రూపం మాపో అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తాం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం, ఎన్డీఏలో కలిసే అవకాశం ఉన్నది. ఈ 3 పార్టీలు వెళ్తే పొత్తులు వాట్ అనేది ఒక అవగాహనకు వచ్చే అవకాశం. మీరు అన్నట్టు ఒక 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించడం, మొదట చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా అలా చేసి ఉండకుండా ఉండాల్సిందనేది అందరి ఆలోచన. ఆయన 2 ప్రకటించారు, కానీ పవన్ కళ్యాణ్ గారు 2 ప్రకటించారు. ఈలోపు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశాడు, న్యూట్రన్ థియరీ. ఆ తర్వాత జోయ్ గారు ఒక లెటర్, అంటే 20-28 సీట్ల మధ్య కనుక పొత్తుంటే ఆ పొత్తు ప్రయత్నం చేసిన అది విఫలయత్నమే అన్నాడు. అంటే ఒక రకంగా ఆయనకున్న రాజకీయ అనుభవం ఇచ్చి జోయ్ గారు క్షేత్రస్థాయిలో ఏముంది ప్రజల్లోనే చెప్పాడు. ఈ సమయంలో ఎక్కడ మీరన్నట్టు ఎవరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా తన వ్యూహాలకి అక్కడే మంగళగిరి కేంద్రంగానే తన యొక్క వివాహాలకు పదును పెడుతున్నాడు. ఒకవైపు క్యాడర్ని సిద్ధం చేసుకోవటం, చాలామంది వైసీపీలో వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకోవటం, వాళ్ళతో మాట్లాడటం, ఆ యొక్క సామాజిక వర్గ సమీకరణలు, ఆ సీట్లో గెలిచే అవకాశం జనసేనకు ఉందా లేదా క్షేత్రస్థాయిలో ఆయన సర్వే చేసుకుంటాడు. దాంట్లో భాగంగా రేపు కొనతాల రిక్వెస్ట్ మేరకు విశాఖ జిల్లా అనకాపల్లిలో 4వ తారీఖు సమరశంకారం పూరించబోతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో తనకు ఎక్కడైతే పొట్టుందో, ఉభయ గోదావరి జిల్లా ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. వారాహి 1, 2, 3 ద్వారా విశేష ప్రజాదరణ మనం చూసాం. ఉభయ గోదావరి జిల్లాలో 34 కాన్స్టిట్యున్సీలు కూడా విజయం సాధించాలి, ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదు అనే కృతనిశ్చయంతో ఆయన ఉన్నాడు. అదే ఉత్సాహంతో టీడీపీ కూడా ఉన్నది. ఇక నెక్స్ట్ 35 నియోజకవర్గాలు ఉన్న ఉత్తరాంధ్ర మీద కాన్సన్ట్రేషన్, అది కూడా క్యాడర్ ఉన్నది, ఆయన వెనక పోరాట పటిమ ఉన్నది. ఉద్దానం ద్వారా ఆయన మంచి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన
ముఖ్యంగా నాయకుడిగా లేవనెత్తిన అంశాలు కావచ్చు, భవన కార్మికులు కావచ్చు, తీర ప్రాంతం వాళ్ళ కోసం పోరాటం, ఎక్కడైతే బోట్లు తగలబడిపోయిన మత్స్యకారుల కోసం పోరాటం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఆయన కోసం. ఆయన ఒక థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్గా పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఇతను మనకు కావాలనేది చాలామంది ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం నాకెట్లా అనిపిస్తుంది రైట్, లేకపోతే ఏపీలో ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు అని అంటే, ఏదైతే తన పార్టీ ఉందో దానిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ఒక పక్క భారీ బహిరంగ సభలు పెట్టుకోవడం, మరో పక్క వారాహి యాత్ర అంటూ వెళ్ళడం, అండ్ ఎవరికైనా ఒక కష్టం ఉన్నప్పుడు నేనున్నాను అంటూ తన వంతు సాయం చేయడం. సో ఫస్ట్ నుంచి మనం ఆ రూట్ ని సిద్ధం చేసుకుంటూ బలంగా సిద్ధం చేసుకుంటూ వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పొత్తుల విషయం పక్కన పెడితే తన పార్టీని తాను నిలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి ఏమంటారు? డెఫినెట్గా పార్టీ ఎవరైనా కానీ నాయకుడు అతను పార్టీ పెట్టేది ఏ రోజుకైనా ముఖ్యమంత్రి కావాలని కోరిక. తన పార్టీ ఎవరు పర్మిషన్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా అధికారంలో రావాలనేది అందరూ కోరుకుంటుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు వస్తున్నా, లేకపోతే తన పార్టీ వైపు ఎవరు చూస్తూ ఉన్నా ఎవరిని కాదనకుండా హక్కును చేర్చుకుంటున్నారు. డెఫినెట్గా అంటే కాదనుకున్నా అంటే ఆయన కనుక పూర్తిగా డోర్స్ ఓపెన్ చేస్తే చాలామంది వస్తారు. కానీ వాళ్ళు ప్రజల్లో ఉన్నారు. 3 పారామీటర్స్ తీసుకుంటారండి. ఒకటి, ప్రజల్లో వాళ్ళకి పేరుందా లేదా, అవినీతి మనకు అంటకుండా ఉందా లేదా, లేకపోతే ఆయన సామాజిక పరంగా రేపు గెలవగలరా లేదా అని అన్ని పారామీటర్స్ చూసుకుంటారు. చూసుకునే భాగంగానే బాలశౌరి గారిని ఇన్వైట్ చేయటం, అదేవిధంగా కొనతాల గారిని ఇన్వైట్ చేయటం, అంబటి తిరుపతి రాయుడు వస్తే ఆహ్వానం పలకటం, ఇవన్నీ చూస్తున్నాం. అది కాకుండా మనం నెల్లూరు వచ్చే గూడూరు ఎమ్మెల్యే కూడా ఆయన వరప్రసాద్ గారు, ఆయన ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశాడు. ఇప్పుడు టికెట్ ఆయనకి లేదు వైసీపీ. ఆయన మరికొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మనం చూస్తాం. డెఫినెట్గా చాలామంది చేరికలన్నీ కూడా టీడీపీ కంటే ఎక్కువ జనసేనలో కనపడుతుంది. ఒకవైపు అది బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. మీరంటూ ఎక్కడికెక్కడ ఊహాలు, రాయలసీమలో తన సంస్థాగతంగా ఎలా చేయాలని, ఎగ్జిక్యూషన్ ఎలా, బూత్ స్థాయి ఎలా అనేది ట్రైనింగ్ పొందుతున్నారు. అదేవిధంగా కోస్తా జిల్లాలో రేపు మాపు వీళ్ళిద్దరు ఉమ్మడిగా బీజేపీ కూడా కలిసిన తర్వాత కామన్ మేనిఫెస్టో అనేది ముందు విజయవాడ కేంద్రంగా ఉంటుంది, తర్వాత తిరుపతి కేంద్రంగా ఉంటుంది. అది ఎప్పుడైతే మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఇంకా ఉత్సాహంతో ముందుకెళ్తారు. దాంతోపాటు పొత్తులు, ఈ 3 పార్టీలు కలిస్తే కనుక పొత్తులు ఎన్ని సీట్లు గౌరవప్రదంగా జనసేనకి ఇస్తారా లేదని కేడర్ చూస్తుంది. అదేవిధంగా పవర్ షేరింగ్, ముఖ్యమంత్రి పదవిలో 2.5 సంవత్సరాలు ఉంటారా లేదని చూస్తున్నారు. ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కోచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి వచ్చేస్తుంది. ఫిబ్రవరి వచ్చేదేముంది, ఇంకా 2 రోజులు వచ్చేస్తుంది. ఇంకొక 1 వీక్ అయిపోయిన తర్వాత ఇంకో 10 రోజులు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఇంకా మరి ఏం చేస్తారు? నోటిఫికేషన్ వస్తే ఇంకే ఏప్రిల్లో ఎలక్షన్ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి? కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ పొత్తులు పొడవాలని కోరుకోవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన్ని ఎదుర్కోవాలంటే అన్ని రకాల అస్త్రాలు సిద్ధం చేసుకోవాలి. ఈ 3-4 నెలలు కంప్లీట్ గా సినిమాలను పక్కన పెట్టేసి ఓన్లీ రాజకీయాల మీద మాత్రమే ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తాయి. డెఫినెట్గా అండి, రాజకీయాలు తప్పకుండా ఆయన రాజకీయాల్లో ఫస్ట్ ప్రయారిటీ. నాకు అన్నిటికంటే మించి ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన నాకున్నది. ప్రజలు మేలుకోవాలి, అమరావతి రైతుల కోసం నేనున్నాను అనేది ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ విధంగానే ముందుకెళ్తున్నాడు. ఈ ఎన్నికల మీరన్నట్టు శంకారం రేపు జరగబోయే దాంతో మరి సరికొత్త ఉత్సాహం కేడర్లో ఉంటుందనేది మనం ఆశించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.